శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు పాల్మిస్ట్రీ తెలుగు అనేటువంటి కాన్సెప్ట్లో ప్రేమ సఫలమా విఫలమా అనేటువంటి టాపిక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రేమ సఫలమా విఫలమా అనగానే స్త్రీ పురుషులకు సంబంధించిందే కాదు, తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి, స్నేహితులు సంబంధించి, అయితే సంసారానికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు సంబంధించినట్లయితే ఈ ప్రేమ భావాలు సఫలమా విఫలమా అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక రేఖ ఉంటే, ఒకటే రేఖగా ఉంటే అది సఫలం. అది మామూలుగా మీకు భార్య భర్త అనేటువంటి భావం అనేటువంటి కాన్సెప్ట్లో అనేటువంటి జీవితంలో ఒకే రేఖ ఉంది కాబట్టి మీరు అరేంజ్ మ్యారేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఈ అరేంజ్ మ్యారేజ్ బాగుందా లేదా తెలియాలి అంటే మనకి ఈ ఆత్మరేఖ, ఈ బుద్ధి రేఖ, ఈ ఆయుష్ రేఖలు కూడా బాగుంటే సంసార జీవితం ఒక అద్భుతంగా జరిగిపోతుంది. అయితే మీకు ప్రేమ సఫలమా విఫలమా అనేటువంటిది ఇక్కడ రేఖలు ఉంటాయి. ఈ రేఖ అనేటువంటిది ఒక రేఖ అనేటువంటిది కింద వంగింది, ఈ రేఖ వంగింది. వంగినప్పుడు మీకు ఆ రేఖ వల్ల దూరమై, అంటే ఆ స్త్రీ మీకు దూరమై రెండో రేఖ పడుతుంది. అంటే మొదటిది ఆగి దూరం అయిపోతాయి అనివార్య కారణాల వల్ల. అప్పుడు దాకా ఉన్నటువంటి అన్యోన్యత తగ్గిపోయి లేదు దూరమయ్యి ఇంకొక రేఖ పడుతుంది. అంటే రెండో వివాహం కావచ్చు, రెండో స్త్రీ కావచ్చు. అయితే ఇక్కడ ఉన్న భావం చూడండి, ఇక్కడ ఒక రేఖ ఉండి, పొడుగు రేఖ ఉండి, ఈ పైకి పోయే రేఖ పాయిగాని చెల్తే మీరు చేసుకోవాలన్న అమ్మాయి దూరం అవుతుంది. అదే తల్లిదండ్రులు అయితే మిమ్మల్ని ఎవరైతే దగ్గరికి తెస్తామంటారో, మీరు ఎవరినైతే నమ్ముతారో అప్పుడు దాకా ఆ నమ్మి వాళ్ళకంతా పెట్టేసిన తర్వాత ఏమవుతుంది అంటే, పెట్టిన తర్వాత లాస్ నష్టం అనేది మిగతా ధనరేఖ ఇవి చూసుకోవాలి. బాగా ఆప్యాయతలు పెంచుకున్న తర్వాత ఆ కొడుకు కానీ ఆ కూతురు కానీ ఈ విధంగా ఒక మీ చేతిలో రేఖ ఈ విధంగా పై చీలితే వాళ్ళు మీకు టోపీ పెట్టుకోవచ్చు. పురుషుడికి వివాహం అయ్యవచ్చు, లేకపోతే స్త్రీకి వివాహం అయిన తర్వాత మీకు మిమ్మల్ని సరిగ్గా చూసుకునే అవకాశం ఉండదు. మీరు ప్రేమ భావాలు పెంచుకుంటారు ఆ బిడ్డ మీద, అని ఈ రేఖ చీలినప్పుడు మీకు అది దూరం అవుతుంది, మిమ్మల్ని దగ్గరికి తీరు. ఆ ప్రేమ భావాలను తగ్గిపోతాయి. తర్వాత ఎవరి మీద పెరుగుతాయి? ఇంకొకరి మీద పెరుగుతాయి. ఇంకొకరి మీద చిన్న బిడ్డ లేకపోతే ఇంకొకరు మిమ్మల్ని ఆదరించే వాళ్ళ మీద పెడతాయి. అంటే ఆల్రెడీ మీరు మిమ్మల్ని ఆదరిస్తానన్న వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు తప్పిపోయి వేరే వాళ్ళు మీకు తోడవుతారు. మిమ్మల్ని వేరే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ రేఖలు పాయలను చూసుకోవాలి. ఇక్కడ పుట్టుమచ్చ